భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం. ఆనందరూపుడు ఆనందకారకుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మను చేరి సచ్చిత్ ఆనందాన్ని అనుభవించటం, ఆ పరమాత్మను ప్రతి అణువులో చూడగలగటం, ప్రతిదీ ఆయన విభూతే అని భావించి ధరించి దర్శించటం ఈ అధ్యాయం చూపే మార్గం. ఓ అర్జున, నేను అన్ని జీవులలోనూ చర అచర అనగా కదిలే కదలని జీవులు, వస్తువులు, రాళ్ళు, రప్పలు అన్నింటిలోనూ నేను ఉన్నాను అని ఘంటాపదంగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. వేదాలలో సామవేదాన్ని అని చెప్పారు. ఎందుకంటే సామవేదం బ్రతకమని కాదు, జీవించమని చెబుతోంది. సాహిత్యం జీవించడానికి బ్రతకడానికి తేడా ఏమిటి అని అంటే కళలు, సంగీతము, సాహిత్యము, శిల్పము, కావ్యము, ఇవన్నీ ఉన్న జీవనానికి అవేమీ లేని బ్రతుక్కి తేడా చెప్పక్కర్లేదేమో. కొంతమంది పాషండ మిలేచ్ఛ ప్రవక్తలు బయలుదేరి సంగీతము, సాహిత్యము, శిల్పము, కావ్యము దైవ నిషిద్ధాలను బొంకుతున్నారు. వీరికి జీవితం కంటే మృత్యువు, మృత్యువు తర్వాతి జీవనంపై నమ్మకం. ఇక్కడ లేని జీవనం అక్కడేం దొరుకుతుంది? ఇది కలి ప్రభావం అని గ్రహించండి. ఇంకొంతమంది పాషండులు ఏడుపులని ప్రార్థనలుగా ప్రచారం చేస్తున్నారు. ఆనందదాయకమైనవి ఏవీ వారికి రుచించవు. ఇది కూడా కలి ప్రభావమే. ఇవన్నీ కలి ప్రభావాలని గుర్తించండి. కలి ఇంకా చెలరేగుతాడు, కానీ మన భావితరాల్ని ఈ ప్రభావం నుండి దూరం చేసి పరమాత్మ విభూతికి దగ్గర చేయాలి. పరమాత్మ విభూతిని ప్రొద్దున్నే సూర్యోదయంలో, సాగర తీరంలో, పర్వత సానువుల్లో, మీ ఇంట్లోని పసిపాపలో, మీ జీవిత భాగస్వామిలో, మీ దగ్గర పనిచేసే వారిలో, పొగల నురగల కాఫీలో, మీ స్నేహితులతో గడిపే క్షణాలలో ప్రతి క్షణం ఆనందంతో అనుభవించండి. ఈ పరమాత్మ విభూతి ప్రతి చోటా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? పదండి ముందుకు. కలియుగాబ్దం 5126, శాలివాహన శకం 1947, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, షష్ఠి ఆదివారం, సామాన్య శకం 8/12/2024 గొంతివ్వబడింది. శ్రీ పరమాత్మనే నమః. అథ 10మోऽధ్యాయః విభూతి యోగः. 10వ అధ్యాయం అండి, విభూతి యోగం. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవానుడు ఇలా పలికెను: ఓ మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడు కావున నీ మేలుగోరి నేను మరలా చెప్పుచున్న వచనములు విను. ఇవి మిక్కిలి గోప్యములు, మహిమాన్వితములు. విభూతి అంటే మహిమ అని కూడా అర్థం అండి. సో నమే విదుఃసురగణా ప్రభవం న మహర్షయః అహమాదిర్హిదేవానాం మహర్షీణాం చ సర్వశః. నా ఉత్పత్తిని అనగా నా నీలావతార విశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనజాలరు. నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఆ మహర్షులకును కూడా మూల కారణమై ఉన్నవాడును. యో మామజమవాదిం యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నన్ను యథార్థముగా జన్మరహితునిగను అనాది అయిన వానిగను సకలలోక మహేశ్వరునిగను తెలుసుకున్నవాడు మానవుల్లో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపుల నుండి విముక్తుడగును. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నాకు జన్మ లేదయ్యా, నేను అనాదివాడినయ్యా, సకలలోక మహేశ్వరుణ్ణయ్యా. అది తెలుసుకున్నవాడు జ్ఞాని. అట్టివాడు సర్వపాపుల నుండి విముక్తి అవుతాడు. ఓకేనా? ఇది తెలుసుకుంటే చాలు. ఎవడో పుట్టి వాడి రక్తం చిందించి మన పాపాలు కలిగేస్తారన్నది మూర్ఖత్వం. బుద్ధిర్జ్ఞాన సమ్మోహ, ఇన్ని తెలుసుకోవడమే మనకి పాపం నుంచి విముక్తి. కానీ ఎవడో పుట్టాడు, వాడు మన పాపాల కోసం చెక్కముక్కెక్కాడు అంటే ఎలా కుదురుతుంది? బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చ అభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం
మత్త ఏవ పృథక్విధాః. నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, శమము. శమం అంటే మనోనిగ్రహం అండి. దమము అంటే ఇంద్రియ నిగ్రహం అండి. సుఖదుఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అన్నవి ప్రాణుల యొక్క వివిధ భావములు. ఇవి అన్నీను నావలనే కలుగును. నావలనంటే శ్రీకృష్ణ పరమాత్మ వల్ల కలుగుతున్నాయి. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోకయిమా ప్రజా. సప్త మహర్షులను, వారికంటే పూర్వులైన సనకాది మహామునులను అయిన నలుగురును, స్వయంభువాది చతుర్దశ మనువులను, అంటే 40 మనువులు కలిగారండి. చతుర్దశ మనువులను మొదలగు వీరందరూ నా భక్తులే. ఇది మీరు భాగవతం చదువుతూ ఉంటే మీకు ఐడియా వస్తుంది. భాగవతంలో ఈ పర్టికులర్ పార్ట్ని ఎస్పెషలీ సనక సనందాదులు అవన్నీ కూడా చాలా ఎలాబరేట్ చేసి చెప్తారు. జనరల్గా నిజంగా దేవుడు ఉంటే కనుక పర్ఫెక్ట్ వరల్డ్ సృష్టించవచ్చు కదా అని అంటూ ఉంటారు. యాక్చువల్గా బ్రహ్మ పర్ఫెక్ట్ వరల్డ్ సృష్టించాడు. పర్ఫెక్ట్ వరల్డ్ సృష్టించినప్పుడు దాంట్లో సనక సనందాదులు ఉన్నారు. ఆ సనక సనందాదులు పుట్టుకతోటే బ్రహ్మజ్ఞానులు. ఎప్పుడైతే పుట్టుకతో బ్రహ్మజ్ఞానం పొందుతారో ప్రజోత్పత్తి జరగదు. ఎప్పుడైతే ప్రజోత్పత్తి జరగదో ఈయన ఏదైతే అక్షరమైన బ్రహ్మజ్ఞానం మొదటి నుంచి ఉంటే ఈ ఎకానమీ రేంజ్ కానివ్వండి, లేకపోతే ఈ టైప్ ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ జరగవు అన్నమాట. బ్రహ్మ యొక్క పర్పస్ భూమికి ఎస్పెషలీ ఈ జీవరాశిని సృష్టించడం, అది మేజర్ యాక్టివిటీ కింద ఇవ్వబడింది. కాబట్టి పుట్టుకతోటి అందరూ బ్రహ్మజ్ఞానులు అయిపోతే ఇంకా ప్రజోత్పత్తి జరగడం కానీ, ఎకానమీ ఉండడం కానీ ఇదేమీ జరగదు. కాబట్టి ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆయన మొట్టమొదటే చాలా పర్ఫెక్ట్ వరల్డ్ని సృష్టించాలనే ఉద్దేశంతో సనక సనందాదుల్ని సృష్టించాడు. అది ఏమవుతుందో భాగవతంలో చదవండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగుంటుంది ఆ స్టోరీ కూడా. అందులోనూ పోతన భాగవతం చదివితే స్వచ్ఛమైన కందపద్యాల్లో తేనె తాగుతున్నట్టుగా ఉంటుంది మీకు. అంటే బోరు కొట్టిన తేనె కూడా ఒక 2 సార్లు తాగిన వెంటనే బోరు కొట్టేస్తుంది. ఇది అలాంటిది ఉండదండి. అబ్బా, అది అలాగ మీరు తీసుకుంటూనే ఉంటారు. ఒకసారి పుస్తకం మొదలెట్టిన తర్వాత కందపద్యం చదివే విధానం తెలిసిన తర్వాత పోతన భాగవతాన్ని మీరు వదలరు, అలా దగ్గరగా పెట్టుకుంటారు. మనం ఇంకోసారి భాగవతం మనం చేద్దాము, కానీ ప్రస్తుతానికి భగవద్గీతను చూద్దాం. మనువును మొదలగు వారందరూ నా భక్తులే, అందరూ నా ఎడ సద్భావము గలవారే, వీరు నా సంకల్పం వలననే జన్మించిరి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులను వీరి సంతానమే. సో ఎవరైతే మనువులు ఉన్నారు, దాని తర్వాత ప్రజాపతులు ఉన్నారు. ప్రజా అంటే కేవలం మనుషులనే కాదండి, సమస్త జీవరాశులు. సో సమస్త జీవరాశులు ఎలా ఉద్భవించాయన్నది మీరు కపిల మహర్షి సాంఖ్యశాస్త్రంలో భాగవతంలో ఒక భాగంగా చెప్తారు. ఆయన సాంఖ్యశాస్త్రం ఎవరైనా దొరికితే కనుక చదవండి. కపిల మహర్షి ఆరిజిన్ వచ్చేసి గుజరాత్ అండి, ప్రస్తుతం గుజరాత్. 7వ పద్యం. ఏతాం విభూతిం యోగం చ మమయో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఈయన పరమైశ్వర్య రూప విభూతిని, యోగశక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తియుక్తుడును. ఇందు ఏమాత్రము సందేహమే లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః. ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూల కారణం. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బావుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. నా భక్తులు నాయందే నా మనస్సును లగ్నమనర్తురు. తమ ప్రాణములను, తమ కర్మలన్నింటినీ, తమ సర్వస్వమును నాకే అంకితమనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్వమును గురించి ఒకరికొకరు తెలుపుకొనుచు, కథాకథలుగా చెప్పుకొనుచు నిరంతరము సంతుష్టులగుచుందురు. మరియు వారు సంతతము నాయందే రమించుచుందురు. అందుకేనండి మహాభారతం రాసిన తర్వాత వ్యాసుల వారు తృప్తి కలగట్లేదు అనే ఉద్దేశంతో భాగవతం రచిస్తారు. ఎందుకంటే మహాభారతంలో సెంట్రల్ థీము కృష్ణుడు కాదు.
మానవ సంబంధాలు సెంట్రల్ థీమ్. అదే భాగవతం దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఈ ఈ ఈ పర్టికులర్ పద్యం మీద ఆయన మొత్తం మళ్ళీ భాగవతాన్ని రాస్తారు. మత్ చిత్త అంటే చిత్తం అంతా కూడా నా మీదే. మత్ చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అందుకే ఈ మధ్య చూడండి భాగవత సప్తాహాలు నడవడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ని మాటిమాటికి తలుచుకుంటూ, ఆయన చేసిన కార్యాలు తెలుసుకుంటూ, దాంట్లో ఉన్న సూక్ష్మమైన విషయాలు, సూక్ష్మమైన నీతి తెలుసుకుంటూ, మనం మన కుటుంబాన్ని, మనం చేస్తున్న ఉద్యోగాన్ని, మనం చేస్తున్న గృహస్థాశ్రమాన్ని వెల్లదీయాలన్నది దీని యొక్క భావం. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమనుడుతురు. తమ ప్రాణములను, తమ కర్మలను అన్నింటినీ సర్వస్వము నాకే అంకితమనుడుతురు. అందుకేనండి ఊర్లో ఉన్న ఒక ముసలవ్వ కూడాని ప్రతిదానికి కృష్ణార్పణ ఉంటుంటే ఆవిడికి అంతే పుణ్యం. ఎవరైనా ఒక ఆయన యాక్చువల్లీ భగవద్గీత 1,00,000 సార్లు చదివినా కూడా అంతే పుణ్యం. చేసిన ప్రతి పనికి కృష్ణార్పణం. మొదలుపెట్టే ప్రతి పని ముందు కృష్ణార్పణం చాలు. అంతకుమించి మనం ఏం ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు. సర్వస్వమును నాకే అంకితం అన్నట్టు. ఆవిడ జొన్నలు కానివ్వండి అలాంటివి ఆరబెట్టడానికని బయట పెడితే కళ్ళంలో ఏదైనా వచ్చి తింటున్నా ఏం చేస్తున్నా కూడా ఏమీ అనేది కాదు కృష్ణార్పణం అనేది. ఆవిడ ప్రతి జీవిలో కూడాని శ్రీకృష్ణుని చూసింది. అందుకే వచ్చిందంతా కృష్ణార్పణమే, వెళ్ళిందంతా పోయిందంతా కూడా కృష్ణార్పణమే. ఓకే, వారు పరస్పర చర్యల ద్వారా నా మహత్యమును గురించి ఒకరినొకరు తెలుపుకొనుచు, కథలుగా చెప్పుకొనుచు నిరంతరము సంతుష్టులగుచుందరు. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే భాగవతంలో కథలనే చదువుతుంటే మనసు ఉప్పొంగుతుందండి. ఏదో తెలియని ఆర్ద్రభావన మిమ్మల్ని చుట్టుముడుతుంది. మరియు వారు సంతతము నాయందే రమించుచుందరు. 10వ పద్యం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్నమనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధియోగమును అనగా తత్వజ్ఞాన రూపయోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఓ అర్జున, వారి అంతఃకరణములయందు స్థితుడై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూపమైన దీపమును వెలిగించి వారి అజ్ఞానాంధకారమును పారద్రోలెదను. అర్జున ఉవాచ. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. మరి శ్రీకృష్ణుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్జునుడు ఊరికే కూర్చుంటే ఎలాగా? అసలైన శిష్యుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు. నీవు పరబ్రహ్మవు, పరంధాముడు, పరమ పవిత్రుడు. మహర్షులు నిన్ను సనాతనుడివనియు, దివ్యపురుషుడువనియు, దేవదేవుడివి అనియు, జన్మరహితుడువనియు, సర్వవ్యాపివి అనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసమహర్షి నిన్ను స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగానే తెలుపుచున్నావు. సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవా. ఓ కేశవ, నీవు చెప్తున్నది అంతయు నువ్వు సత్యమే. హే భగవాన్, నీ లీలామయ స్వరూపమును దేవతలు గాని దానవులు గాని తెలుసుకొనజాలరు. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ జగదుత్పత్తి కారక, ఓ సర్వభూతేశ, ఓ దేవాదిదేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ, నీ తత్వమును నీవే స్వయముగా ఎరుగుదువు. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మ విభూతయ
యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. సమస్త లోకములు యందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితులవై ఉన్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణంగా తెలుపుటకు నీవే సమర్థుడవు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ యోగీశ్వర, నిరంతరము చింతన చేయచు నిన్ను ఏ విధముగా తెలుసుకొనగలను? ప్రశ్న అంటే, హే భగవాన్, ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగినవాడు? నేను ఎలా నీ గురించి ఎప్పుడు చింతన చేయాలి? ఎలా చింతన చేయాలి? దేని గురించి చింతన చేయాలి? నిన్ను నేను ఎట్లా చింతన చేయాలి అని అడుగుతున్నాను. విస్తరేణాత్మనో యోగం, కొంచెం విస్తృతంగా చెప్పు. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్ హి శృణ్వతో నాస్తి మే అమృతం. ఓ జనార్దన, నీ యోగశక్తి గురించి, నీ విభూతి వైభవముల గురించి విస్తృతముగా ఇంకనూ తెలుపు. ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తన్వి తీరదు. శ్రీ భగవాన్ వాచ. ఇప్పుడు మరి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి కదా. హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయ ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. భగవానుడు ఇలా పలికాడు, ఓ అర్జున, నీవు లెస్సగా పలికింది. నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు, ఇది అని చెప్పడానికి లేదు, మొత్తం అంతా. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రమే నీకు తెలుపుతున్నాను. ఆ విభూతి ఏంటో చెప్తున్నాడు, వినండి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయమునందున్న ఆత్మను నేనే. నీ విభూతి ఎక్కడెక్కడ దొరుకుతుంది స్వామి? నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు నాకు ఎలా తెలుస్తుంది స్వామి? అహం ఆత్మా గుడాకేశ. గుడాకేశ అంటే అర్జున అని చెప్తున్నాడు అనమాట. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత, సర్వభూత ఆశయస్థిత. అన్ని భూతాలలో లోపల ఉండే ఆత్మని నేనే, వాళ్ళలో ఉండే ఆశయం నేనే, ఆత్మ నేనే, ఆసక్తి నేనే, సంకల్పం నేనే. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయములందున్న ఆత్మను నేనే. అహం ఆదిశ్చ మధ్యంచ, సకల భూతముల యొక్క ఆది, మధ్యం మధ్యస్థితి. అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ, ఈ భూతముల యొక్క అంతమును నేనే. అంటే ప్రాణము పుట్టేది, పెరిగేది, చనిపోయేది అన్నిట్లోనూ నేనే ఉంటాను. ఆదిత్యానమహం విష్ణు జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఇంకా నీకు క్లియర్గా చెప్పాలంటే ఎక్కడెక్కడ అన్ని భూతాల్లోనూ ఉన్నాడు, అన్ని జీవుల్లోనూ ఉన్నాడు. ప్రతి రాయి రప్ప విశ్వంలో ప్రతి అణువులోనూ ఉన్నాడు. మీరు ముందు దీంట్లో కూడా వినే ఉంటారు, అణోరణీయం మహతో మహీయం. అణువులో అణువంతా, మహత్తులో మహత్తంతా. ఆయన లేనిది ఎక్కడ? ప్రతి అణువులోనూ ఉన్నాడు. చూసే మనసు ఉండాలంతే, చూడగలిగిన గ్రాహ్యశక్తి ఉండాలంతే. ఇక్కడ ఎందుకు ఉంటాడు, అక్కడ ఎందుకు ఉంటాడు? దేవుడు ఎప్పుడు 7వ అంతస్తులోనో 10వ అంతస్తులోనో ఉండండి. అందుకే ఆ విభూతి యోగం చెప్పడమే. విభూతి అని అంటే ఆయన యొక్క ప్రసాదం, ఆయన యొక్క స్థితి ఎక్కడుంటుంది అని చెప్పడం. ఇప్పుడు చెప్తున్నటువంటి ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణం అహం శశి. ఎక్కడెక్కడ ఉన్నాడో చెప్తున్నాడు. ఆదిత్య యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యుల్లో విష్ణువుని నేను, జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడును, 49 వాయుదేవతల్లో తేజమును నేనే, నక్షత్రాధిపతి అయిన చంద్రుడును నేనే.
వేదానాం సామవేదోస్మి, వేదానాం సామవేదోస్మి, దేవానాం అస్మి వాసవః, ఇంద్రియాణం మనశ్చాస్మి, భూతానాం అస్మి చేతన. ఇక్కడ చిన్న సీక్రెట్ ఉంటుందండి, ఒకసారి చెప్తాను ఇది అయిన తర్వాత. వేదముల్లో నేను సామవేదము, దేవతల్లో ఇంద్రుడును నేనే, ఇంద్రియముల్లో నేను మనస్సును, ప్రాణుల్లో చైతన్యమును నేనే. నాకు వేదాల గురించి మొదట తెలియనప్పుడు ఈ ఈ శ్లోకం చదివి ఎందుకు సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం ఎందుకు కాదు అనుకునేవాడిని. యాక్చువల్గా మన వేదాలు చాలా ఏమంటారు విశేషంగా విభజించబడ్డాయి. ఎందుకంటే వేదం ఎవరో ఒకరు రచించింది కాదండి, చాలామంది మహర్షులు వాళ్ళ వాళ్ళ యొక్క దీంతో చెప్పుకుంటూ వచ్చారు. దానికి వేదవ్యాసుల వారు, అందుకే ఆయన వ్యాసుల వారికి వేదాలకి వ్యాసం వేసి ఇవన్నీ ఒక చోట, ఇవన్నీ ఒక చోట, ఇవన్నీ ఒక చోట అని పెట్టిన ఆయన వ్యాసుల వారు. అందుకని వేదానికే వ్యాసం రాశారు కాబట్టి వేదవ్యాసులు అయ్యారు. ఋగ్వేదం అన్నది అన్ని సూక్తాలు ఉంటాయండి. సూక్తము అని అంటే మన కంటికి కనపడే ప్రతిదిని, అగ్ని సూక్తం నుంచి మొదలెట్టుకొని అగ్ని సూక్తం, మృత్తికా సూక్తం, అంటే భూ సూక్తం. మృత్తిక అంటే మట్టి అండి, ఎలాంటి మట్టిక ఇదంతా కూడా ఎటువంటి మట్టిలో ఎటువంటివి వేయాలి అలాంటివన్నీ కూడా, అంటే ఎటువంటి పొలం పండించాలి అదంతా కూడా మృత్తికా సూక్తంలో వస్తుంది. తర్వాత భూ సూక్తం, నదీ సూక్తం, అరణ్య సూక్తం, వృక్ష సూక్తం, ఇలాగా పురుష సూక్తం, స్త్రీ సూక్తం అని మీకు తెలిసినవి. సో ఇవన్నీ కూడా సూక్తాలన్నీ కూడా ఋగ్వేదంలో ఉంటాయి. అంటే మనకు కంటికి కనిపించే ఆకాశ సూక్తం, నక్షత్ర సూక్తం. ఓకే, సో ఈ సూక్తాలన్నీ కూడా ఏంటంటే నీ కంటికి కనిపించే ఈ ప్రజ్ఞానం. బేసిక్గా మనం ముందు దాంట్లో కూడా ఒకసారి చెప్పుకున్నాం, ప్రజ్ఞానం, విజ్ఞానం, జ్ఞానం. ఓకే, సో ప్రజ్ఞానం వచ్చేసి ఋగ్వేదం అండి. దాంట్లో అన్న సూక్తం కూడా ఉంటుంది. ఎటువంటి అన్నం తినాలి, ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదని ఆ రోజుల్లోనే చెప్పారు. వండిన తర్వాత ఎంతసేపట్లో తినాలని కూడా చెప్తారు. దాంట్లో మీకు అంటే భోజనంలో ఏమేం పదార్థాలు ఉండాలి, ఆకలి అనే దాన్ని ఒక రోగంగా భావించి ఒక మందులాగా భోజనం చేయాలి తప్పితే, అన్నం తినాలి తప్పితే ఎక్కువ తినకూడదు అన్నది ప్రాబ్లమ్ అండ్ ఫస్ట్ డైటింగ్ ఇదండి అది. అన్న సూక్తం ఈ రోజుల్లో కూడా సంప్రదాయ కుటుంబాల్లో ఏదైనా విందు జరుగుతున్నప్పుడు అన్న సూక్తం చదువుతూ ఉంటారండి పక్క నుంచి. అది ఎందుకు చదువుతారు అని అంటే నాకు ఫస్ట్ అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నేను మా ఇంట్లో వాళ్ళ ఫంక్షన్కి దేనికైనా వెళ్ళినప్పుడు అప్పుడుని అన్న సూక్తం ఫస్ట్ ఆ రిథమ్కి మీరు అట్రాక్ట్ అవుతారు, కానీ ఆ రిథమ్ విన్న తర్వాత ఏంటిది అని తెలుసుకుంటారు. ఆ విధంగా నాకు వేదాల పట్ల మొట్టమొదటి ఇది జరిగింది అన్న సూక్తం ద్వారా. మా ఇంట్లో మా తాతగారి ఆబ్దికం జరుగుతున్నప్పుడు కూడా అన్న సూక్తం చదివేవారు. ఇంటికి బ్రాహ్మణులు వచ్చేవారు, వాళ్ళకి తద్దినం అవుతున్నప్పుడు అన్న సూక్తం చదివేవారు పక్క నుంచి. ఆ అన్న సూక్తం చదువుతున్నప్పుడు ఏంటో అర్థమయ్యేది కాదు. దాని తర్వాత అన్న సూక్తం ఏంటో తెలుసుకున్న తర్వాత ఎంతటి ఆలోచన దాంట్లో వెళ్ళి ఉంటుందన్నది ఒకసారి ఆలోచించండి. అన్నం ఎంత పాళ్ళలో తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు ఏం చేయాలి, మన శరీరానికి ఏ పోషణ కలిగించే పదార్థాలు మీకు ఎలా తెలుస్తాయి, మీరు ఎలాగా ఎంటైర్ బాడీ షుడ్ బి అవేర్. అంటే మీకు ఎలర్జీస్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా మీరు తిండి తినాలని చెప్తుందండి అన్న సూక్తం. సో ఇలాగా ప్రతి దాని గురించి అన్న సూక్తం, మృత్తికా సూక్తం, భూ సూక్తం, నదీ సూక్తం. ఓకే, ఇలాగ మీకు అందుకే ఋగ్వేదం చాలా వాస్ట్ అండి. మీకు కంటికి కనపడే వాయు సూక్తం, సో అన్నింటినీ గురించి కూడా అని చెప్తుంది. మీరు విద్యుత్ సూక్తం, సో విద్యుత్ సూక్తం అంటే ఇప్పుడున్న టైప్ కరెంట్ కాకపోయినా ఎస్పెషల్లీ మెరుపులు వస్తాయి, మెరుపులు వచ్చినప్పుడు హౌ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఆ పవర్. సో ఇవన్నీ కూడా దాంట్లో వెళ్తాయి. ఓకే, సో తర్వాత పురుష సూక్తం. అసలు ఫస్ట్ యాక్చువల్లీ మన బీజం ఎలా పడింది జీవరాశికి అనేది పురుష సూక్తంలో తెలుస్తుంది. మీరు చూడండి, మీరు ఒకసారి దాని అర్థం తెలుసుకుని పురుష సూక్తం చదివితే డార్విన్ కంటే కొన్ని వేల ఏళ్ల క్రితం థియరీ ఆఫ్ ఎవల్యూషన్ చెప్పింది ఋగ్వేదం అండి. మీకు పురుష సూక్తం చదివితే అర్థమైపోతుంది. ఓకే, ఇదంతా చెప్తాను. మరి నేను ఎందుకు చెప్తాను ఇదంటే, వేదానాం సామవేదోస్మి, నేను వేదాల్లో సామవేదం లాంటి వాడిని. మరి యజుర్వేదం ఏంటి అంటే,
యజుర్వేదంలో కూడా సూక్తాలు ఉన్నప్పటికీ కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని ఉంటుంది. శుక్ల యజుర్వేదం పరిపాలన గురించి చెప్తుందండి. నేను యజుశాఖాధ్యాయి. నేను బేసిక్‌గా ఏంటంటే కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం 2 చదవాలి. సో, బై డిఫాల్ట్ పరిపాలనకు సంబంధించింది. అంటే ఒక లీడర్‌షిప్, నేనిప్పుడున్న పొజిషన్ అవనివ్వండి, నాకు చాలా విషయాలకి దాంట్లోంచి సమాచారం తెలుస్తూ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ ఎలాగా డివైడ్ చేసుకోవాలి. ఒక హోమ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్. ఇప్పుడు యాక్చువల్ మన వివేక్ రామస్వామి యూఎస్ ఎలక్షన్స్‌లో కూడా చెప్తున్నాడు. ఫ్యామిలీ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ గవర్నెన్స్ నోన్ టు మ్యాన్‌కైండ్ అని. అదే సేమ్ పాయింట్ వివేక్ రామస్వామి బహుశా యాక్చువల్ గాట్ ఇట్ ఫ్రమ్ హిజ్ యాన్సెస్టర్స్. మైట్ బి యాక్చువల్ యజుర్వేదం ఉండి ఉంటుంది ఆయనకి. సో యజుర్వేదం చెప్పేది అదే. ఫ్యామిలీ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ గవర్నెన్స్. అది యజుర్వేదం అంటే. మరి సామవేదం ఏంటి? సామవేదం టాక్స్ అబౌట్ మ్యూజిక్, డాన్స్, ఓకే, ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్. సామవేదం ఏం చెప్తుందంటే సేమ్ మీకు యజుర్వేదంలోని తర్వాత ఋగ్వేదంలోని మంత్రాలు ఉంటాయి. కానీ సామవేదం ఏం చెప్తుందంటే లివ్ లైఫ్, జీవితాన్ని జీవించడం లాగా. ఎక్కడికో వెళ్ళి బాంబు పెట్టుకొని చావడానికి కాదు జీవితం అంటే. సామవేదం చెప్తుంది జీవించడం ఎలాగా అన్నది. ఆనందంగా జీవించడం ఎలాగా, ఫుల్ హ్యాపీనెస్‌తో జీవించడం ఎలాగా. అందుకని అంటున్నాడండి వేదానాం సామవేదోస్మి. అంటే శ్రీకృష్ణుని మీరు ఆయన చరణాల మీద పడ్డారనుకోండి, ఆయన ద్వారా ఇది వెళ్తే లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలి. అందుకే చూడండి మన శ్రీకృష్ణుడి లైఫ్‌లో అంతా కూడాని డాన్స్ ఉంది, మ్యూజిక్ ఉంది. హీ డస్ థింగ్స్ విత్ ఈజ్. అవునా కదండి. చాలా ఈజీగా చేసే పనులు టక్ 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 పని చేస్తాడు. అంత ప్లాన్ ఉంటుంది. ప్లస్ అంత ఆనందంగా ఉంటుంది. ఆయన ఆనందానికి నిలువెత్తు రూపం శ్రీకృష్ణుడు. ఒకసారి ఆలోచించుకోండి. అందుకే చూడండి మన పిల్లల్ని కూడా కృష్ణుడిలా ఉన్నారు అంట. అది ఆనందం కలగడం వల్లే కదా. ఎప్పుడు బాధాతప్త హృదయుడు కాదండి శ్రీకృష్ణుడు. కాబట్టే చెప్తున్నాడు వేదానాం సామవేదోస్మి. ఎందుకంటే సామవేదం హౌ టు లివ్ లైఫ్ అనేది చెప్తుంది. ఎలాగో వచ్చింది కాబట్టి 4వ వేదం గురించి కూడా చెప్పుకుందాం. అథర్వణ వేదం అండి. అథర్వణ వేదం బేసిక్‌గా సో ఇట్ టాక్స్ అబౌట్ అఫ్‌కోర్స్ యాక్చువల్ పరిపాలన గురించి నేను యజుర్వేదంలో చెప్పినట్టుగానే అథర్వణ వేదంలో ద క్రక్స్ ఆఫ్ ఆల్ ఇది 3 ఉంటూనే దాంట్లో ఏంటంటే హౌ యూ కెన్ బీ ఇఫ్ అదర్స్ ఆర్ క్రూకెడ్. ఎందుకంటే లైఫ్‌లో అందరూ ఉంటారండి. సో వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఓకే. ఆ టైప్ ఉంటుంది చూడండి. సో అలాగా అటువంటి సిట్యుయేషన్ వస్తే నువ్వు ఎలా ప్రవర్తించాలనేది చెప్తుందండి అథర్వణ వేదం. చాలా డిఫైన్డ్ ఇవ్వండి మనవి వేదాలు. వేదాలు యాక్చువల్‌గా చెప్పాలంటే మెటీరియలిస్టిక్ అంటే మనందరికీ కూడా ఇంపార్టెంట్. ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉంటారో వేద ధర్మాలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి తెలుసుకోవటం. ఎందుకంటే ప్రతి దానికి సమాధానం ఉంటుంది. మీ మీద దాడి జరిగితే ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ అంటున్నాం కదా. అది అథర్వణ వేదంలో రాసి ఉంటుంది. యజుర్వేదంలో కొంచెం అంటే పరిపాలనా విధానంలో ఇలాంటివి కూడా ఉంటాయని చెప్తారు. కానీ యాజ్ ఎ లీడర్ నువ్వు పరిపాలన ఏ విధంగా ఉంచుకోవాలని చెప్పి తర్వాత యాక్చువల్లీ నీ సెక్యూరిటీని ఎలా పెంచుకోవాలి, స్పైయింగ్ గురించి చెప్తా యజుర్వేదంలో లైట్‌గా చెప్తారు. కానీ అథర్వణ వేదంలో అదొక శాస్త్రం కింద కూడా చెప్తారు. అదేవిధంగా అథర్వణ వేదంలో మీకు ధనుర్వేదం గాని అంటే ఏమంటారు ఆర్మమెంట్స్ ఒక అంటే బాంబులు ఎలా తయారు చేయాలనో లేకపోతే శకటాలు ఎలా తయారు చేయాలి, తర్వాత యుద్ధం ఎలా చేయాలి. సో ధనుర్వేదంలో బేసిక్‌గా ఏంటంటే ధనుర్విద్య బేసిక్‌గా కేవలం బాణాలనే కాదు. బేసిక్‌గా ఏంటంటే ఆయుధాలు ఎలా సమకూర్చుకోవాలి అదంతా కూడా దాంట్లో ఉంటుంది. అదేవిధంగా చికిత్స ఎలా చేయాలనేది ఆయుర్వేదం కూడా మీకు అథర్వణ వేదం నుంచి ఒక భాగం కింద వస్తుందండి. అందుకే ధనుర్వేదం, ఆయుర్వేదం కూడా పార్ట్ ఆఫ్ యాక్చువల్లీ ఏంటంటే ఈ అథర్వణ వేదం నుంచి వస్తాయి. అది అబ్సల్యూట్ బేసిక్‌గా ఏంటంటేని ఒక పోరాటం గురించి కానివ్వండి, లేకపోతే ఒక మనిషి జీవించడానికి కానివ్వండి,
అలాగే మిగతా సబ్ టెక్స్ట్లోకి వెళ్తుంది అది అధర్వణ. కానీ సామవేదం మాత్రం ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్. మ్యూజిక్, డాన్స్, రైటింగ్స్, కవితలు ఇవన్నీ. ఎలా అసలు లైఫ్ ఎంజాయ్ చేయరా? ఏడుస్తూ బతకమని చెప్పదండి. ఓకే. వేదానాం సామవేదోస్మి, దేవానాం అస్మి వాసవ, ఇంద్రియాణం మనశ్చాస్మి, భూతానాం అస్మి చేతన. వేదములలో సామవేదమును, దేవతల్లో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, ప్రాణుల్లో చైతన్యమును నేనే. ప్రాణుల్లో చైతన్యం అంట. ఆ బ్యాటరీ ఆయనే తిరుగుతూ ఉంటాడు. బ్యాటరీ ఎప్పటికీ అవ్వదు, ఇది అవ్వదు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తుంది అంతే. రుద్రాణం శంకరశ్చాస్మి, రుద్రుల్లో శంకరుణ్ణి. విత్తేశో యక్ష రక్షసాం, వసూనాం పావకశ్చాస్మి, మేరు శిఖరిణామహం. ఏకాదశి రుద్రుల్లో శంకరుడును నేను. 11 మంది రుద్రులు ఉన్నానండి ఏకాదశి రుద్రులు. దాంట్లో శంకరుణ్ణి నేనే. యక్ష రాక్షసుల్లో ధనాధిపతి అయిన కుబేరుడును నేనే. అష్టవసువుల్లో అగ్నిని నేనే. పర్వతముల్లో సుమేరు పర్వతమును నేనే. మేరు పర్వతం అంటే హిమాలయాలండి. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం, సేనానీనామహం స్కంద, సరసామస్మి సాగర. పార్థ, పురోహితుల్లో ముఖ్యమైన బృహస్పతిని నేనే. సేనాపతుల్లో కుమారస్వామిని నేనే. కుమారస్వామి ఎవరండి? శంకరుడి పుత్రుడు, షణ్ముఖుడు, దేవతలకి సైన్యాధిపతి. జలాశయములలో సాగరుడును నేనే. మహర్షీణాం భృగురహం, గిరామస్మ్యేకమక్షరం, యజ్ఞానాం జపయజ్ఞోస్మి, స్థావరాణాం హిమాలయ. మహర్షుల్లో భృగువును నేను. శబ్దముల్లో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను. ఓం. యజ్ఞములందు జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయమును నేను. అశ్వత్థ సర్వవృక్షాణం, దేవర్షీణాం చ నారద, గంధర్వాణాం చిత్రరథ, సిద్ధానాం కపిలో ముని. ఈ కపిలుడి గురించి నేను చెప్పిందండి సాంఖ్యశాస్త్రం. సాంఖ్యశాస్త్రం అన్ని సైన్స్ని యాక్చువల్గా కలబోసి ఉంటుందండి. దాంట్లో టైం గురించి కూడా ఉంటుంది. మీకు కావాలంటేనే ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డివిజన్ ఆఫ్ టైం. ఓకే, సో వెరీ ఇంట్రెస్టింగ్ థియరీ ఆఫ్ టైం కపిలుడి దగ్గర నుంచి వస్తుందండి. అదే సాంఖ్యశాస్త్రంలో ఉంది అది. వృక్షములలో నేను అశ్వత్థమును అనగా రావి చెట్టును. దేవర్షుల్లో నారదుడును నేనే. అందుకే మనం రావి చెట్టును పూజిస్తామండి. విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ప్రతి ఊర్లోనూ ఓ పంచాయతీ దగ్గర ఓ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు ఎందుకంటేనే హయ్యెస్ట్ ఆక్సిజన్ ఇస్తుంది ఊరి మొత్తానికి. యాక్చువల్గా మీకు ఇది చూపిస్తుంది. అందుకని సెపరేట్గా చెప్తున్నాడు ఆయన. గంధర్వాణాం చిత్రరథ, సిద్ధానాం కపిలో ముని. దేవర్షుల్లో నారదుడును నేను. గంధర్వుల్లో చిత్రరథులను, సిద్ధులలో కపిలముని. ఉచ్చైస్రవ సమస్వానాం, ఉచ్చైస్రవ సమస్వానాం, విద్ధిమాం అమృతోద్భవం. ఐరావతం గజేంద్రాణం, నరాణాం చ నరాధిపం. అశ్వముల్లో పాలసముద్రము నుండి అమృతములో పుట్టిన ఉచ్చైస్రవమును నేను. అప్పుడు ఒకటి తెల్లటి అశ్వం పుట్టిందండి, అది ఉచ్చైస్రవం. మీరు కల్కి సినిమా ఈ మధ్యన చూసుంటే కృష్ణుడు ఇలా ముందుంటే బ్యాక్గ్రౌండ్లో 2 తెల్ల గుర్రాలు అటు ఇటు పరిగెడతాయండి, ఉచ్చైస్రవాలు. అంటే డెపిక్షన్ అన్నమాట. భద్రగజములలో ఐరావతమును నేను. మనుష్యుల్లో ప్రభువును నేను. ప్రభువు అంటే ఎవరండి? లీడర్, ఆ ఊరికి రాజు. ఆ రాజు. అందుకే చాలామంది మేము విష్ణుమూర్తి స్వరూపుడు, ప్రభువు అన్నవాడు విష్ణుమూర్తి స్వరూపుడు నుంచి ఎందుకు చెప్తారంటే ఇక్కడి నుంచి. అదేవిధంగా కానీ విష్ణుమూర్తి స్వరూపుడు అన్నంత మాత్రాన స్వరూపుడు కాదండి ఆయన. విష్ణుమూర్తి ఏదైతే ఆయన భగవద్గీతలో చెప్పినవన్నీ అందరినీ సమానంగా చూడడం, అందరికీ సమాన న్యాయం చేయడం అన్నది ఆ ప్రభువు యొక్క లక్ష్యం. ఆ ప్రభువు యొక్క లక్షణం కూడా కావాలి. ఆయుధానాం అహం వజ్రం, ధేనూనామస్మి కామధుక్, ప్రజనశ్చాస్మి కందర్ప, సర్పాణామస్మి వాసుకి. ఆయుధములలో వజ్రాయుధమును నేను.
పాడి ఆవులలో కామధేనువును నేను, శాస్త్రవిహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడుని నేను, సర్పములలో వాసుకిని నేను. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం, పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతామహం. నాగజాతి వారిలో ఆదిశేషుడును అనంతుడును నేను, జలచరములకు అధిపతి అయిన వాళ్ళలో వరుణుడును నేను, పితరులలో అర్యముడును పితృగణ ప్రభువును నేను, శాసకులలో యమధర్మరాజును నేను. ఎందుకంటే ఆయన సమదర్శి, అందరినీ సమానంగా చూసేవాడు కాబట్టి యమధర్మరాజు. ప్రహ్లాదాశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం, మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దైత్యుల్లో నేను ప్రహ్లాదును, మరి దైత్యకులంలోనే పుట్టాడు కదా మరి ప్రహ్లాదుడు. గణించు వారిలో నేను కాలము, టైం గురించి మాట్లాడుకున్నాం. మృగములలో మృగరాజు అయిన సింహమును నేను, పక్షుల్లో పక్షిరాజు అయిన గరుత్మంతుడును నేనే. పవన పవతాం అస్మి రామ శస్త్రభృతామహం. మీరు ఫస్ట్ అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత, అన్ని జీవుల్లోనూ ఉన్నాడండి. సింహంలో ఉన్నాడు కాబట్టి నక్కలో లేడని కాదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే నేను అన్ని జీవుల్లోనే ఉంటున్నాను. నువ్వు నా యొక్క విశేషమైన విస్తృతమైన క్యారెక్టర్స్ని నువ్వు చూడాలి అనుకుంటే ఇవి ఆ యొక్క కేటగిరీస్లో టాప్. ఇక్కడి నుంచి బెంచ్ మార్క్ ఇంకా టాప్కి వేసుకోవాలని అంటున్నాడు. ఓకేనండి. పవన పవతామస్మి రామ శస్త్రభృతామహం, జషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. పవిత్రమనర్చువానులో వాయువును నేను, శస్త్రధారుల్లో శ్రీరామచంద్రుడును నేను. అసలు శ్రీరామచంద్రుడు బాణాలు వేస్తుంటేనండి, రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఎస్పెషలీ శూర్పణఖ ఇది అయిన తర్వాత ఖరదూషణాదులు ఈయన మీదకి వారికి వస్తారు. అప్పుడు రాముడు సీతని లక్ష్మణుని దూరంగా ఉన్న గుహలోకి వెళ్ళమని చెప్పి ఈయన ఒక్కడు నిలబడతాడు. ఆ బాణాలు తీసివేస్తా 14,000 మందితో ఒక్కడు పోరాడతాడండి, 14,000 మందితోటి. అది వాల్మీకి వర్ణిస్తాడు. మీకు ఏ రాజమౌళి సినిమా ఇది కూడాని మీరు అది చదివి మీరు ఊహించుకుంటే అది నేను యాక్చువల్లీ ఇంకా పూర్తిగా సంస్కృతం రాక అంత ఆనందంగా ఉందంటే, సంస్కృతం పూర్తిగా వచ్చిన వాళ్ళు అది చదువుతూ ఉంటే వాళ్ళకి ఇంకెంత ఆనందం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. తెలుగులో ఉన్న అనువాదం చదివే బా ఇలా వేసేవాడా బాణాలు ఆ రోజుల్లోనే, ఇలా నిలబడ్డా అని. అందుకని చెప్తున్నాడు శస్త్రాలను పట్టుకోవడంలో శ్రీరామచంద్రుడు లాంటి వాడట. అందుకని చెప్తున్నాడు పవన పవతామస్మి రామ శస్త్రభృతామహం, జషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. పవిత్ర పునర్చువాటిలో వాయువును నేను, శస్త్రధారుల్లో శ్రీరామచంద్రుడును నేను, మత్స్యములలో మొసలిని నేను, నదులలో గంగానదిని నేను. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున, అధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామహం. ఓ అర్జున, సృష్టికి ఆది మధ్యాంతములను నేనే, సృష్టి స్థితి లయకారకుడును నేనే, విద్యల్లో అధ్యాత్మ విద్య అనగా బ్రహ్మ విద్యను నేనే, పరస్పర వాద వివాదములలో తత్వ నిర్ణయములకై చేయు వాదమును నేనే, అక్షరాణామకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ, అహమేవాక్షయ కాలో దాతాహం విశ్వతోముఖ. అక్షరములలో అకారమును నేనే, సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే, అక్షయకాలము అనగా మహాకాలమును నేనే, అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడును నేను, అందరినీ ధరించువాడను పోషించువాడను నేనే. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం, కీర్తిశ్రీర్వాక్చనారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. అన్ని ప్రాణములను హరించి మృత్యువును నేనే, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ,
ధృతి, క్షమ అను వారందరూ నేనే. స్త్రీల గురించి ఎంత బాగా చెప్పాడు చూడండి. స్త్రీలు వేటికి యాక్చువల్గా రిప్రజెంటేటివ్. కీర్తి, శ్రీ లక్ష్మి, వాక్కు సరస్వతి, స్మృతి ఇది కూడా సరస్వతి, మేధ సరస్వతి, ధృతి అమ్మవారు, ధృతి అంటే స్పీడ్, క్షమ భూదేవి, అమ్మవారు అంటే ధృతి అంటే భవానీ, పార్వతి, శక్తి బేసిక్గా. సో వీరందరూ కూడాని ఆయనే. బృహత్ సామ తథా సామ్నాహం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర. ఇది మార్గశీర్ష మాసం అండి. గానము చేయుటకు అనువైన శృతుల్లో బృహత్ సామమును నేనే. పాడాలంటే బృహత్ సామం, బృహత్ సామవేదం, సామం. ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సు నేను, ఎందుకంటే గాయత్రి ఛందస్సు ఉన్నవన్నీ కూడాని అనుష్ఠుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సులో ఉన్నవి మంత్రాలండి. ఎందుకంటే వాటిలో బీజాక్షరాలు అవి చాలా పవర్ఫుల్ అండి. అవి మన యొక్క మంత్రాలకి ఏమన్నా చింతకాయలు రాలుతాయి అంటారు, కానీ చింతకాయలు రాలకపోవచ్చు, కానీ మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీ మెదడు ఈ డిప్రెషన్లు ఇలాంటి వాటి జోలికి వెళ్ళదు. డిప్రెషన్లో మీ జోలికి రావు. ఎందుకంటే ప్రతి అణువులోని ఆ యొక్క మంత్రము ఒక రెజొనెన్స్ని కలిగిస్తుంది. దాని ద్వారా మీకు వచ్చే ఉత్సాహము ఏ మందు వేసుకున్నా రాదు, ఏ గంజాయి తాగినా రాదు. ఈ కిక్ అంటుంటారు చూడండి, అందుకంటే పెద్ద కిక్ గాయత్రి మంత్రం చదవడం. కానీ గాయత్రి ఛందస్సులో ఉన్న ఏ మంత్రం చదివినా, అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్న ఏ మంత్రం చదివినా, మాసములలో మార్గశీర్షమును, ఋతువుల్లో వసంత ఋతువును నేనే. జూతం చలయతామస్మి తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం వత్పవతామహం. ఈ ఏమంటారు, ఈక్వాలిటీ గురించి ఎంత ఇదిగా వెళ్తుందనంటే, వంచకుడు గురించి చూసుకుంటే కనుక, ఈ వంచకత్వం గురించి చూసుకుంటే జూదంలో కూడా నేనే ఉన్నానంట. మన వంచకత్వం అంటే మోసం, జూదాన్ని మించిన మోసం లేదుగా. ప్రభావశాలులోని ప్రభావమును నేనే, విజేతల్లో జయమును నేనే, నిశ్చయాత్మకులలో నిశ్చయమును నేనే, సాత్విక పురుషుల్లో సాత్విక భావనమును నేనే. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాస కవీనాముశనా కవి. వృష్ణి వంశజుల్లో వాసుదేవుడును నేను, పాండవులలో ధనంజయుడును నేను, అనగా నీవే నేను. మునుల్లో వేదవ్యాసుడును నేను, కవులలో శుక్రాచార్యుడును నేనే. దండోదమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. శిక్షించు వారిలో దండమును అనగా దమనశక్తిని నేనే, జయేచ్ఛగల వారి నీతిని నేనే. గోప్య విషయ రక్షణమున మౌనమును నేను, జ్ఞానుల యొక్క తత్వజ్ఞానమును నేనే. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఎరనన నేను లేని చర అచర ప్రాణి గాని అచర ఏది అని ప్రాణి అని ఏదీనూ లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతు దేశత ప్రోక్తో విభూతేర్ విస్తరో మయా. ఓ పరంతప, నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్లిష్టంగా వివరించింది, చాలా కొంచెం వివరించాను. యత్ విభూతిమత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము అయిన వస్తువు ఏదైనను నా తేజస్సు యొక్క అంశము నుండియే కలిగినదిగా తెలుసుకును. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా ఓ అర్జున, అథవా అంటే లేదా, ఓ అర్జున, ఇంతకంటే నువ్వు విపులముగా తెలుసుకుని ప్రయోజనమేమి?
ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోధ్యాయ సంపూర్ణం. జయం చేసే ముందు ఏకాదశోధ్యాయం విశ్వరూప సందర్శన యోగం నుంచి ఒక పద్యం చదువుకుని జయం చేద్దాం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఇది అర్జునుడు అడుగుతున్నాడు. ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలిచి పరమగోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించింది. దానివలన నా అజ్ఞానము తొలగిపోయినది. ఇక్కడ విశ్వరూప సందర్శన యోగం ఈ వచ్చే 11వ అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుంది, వినండి. నేను చిన్న దీంతో ముగిస్తాను. విశ్వరూప సందర్శన యోగం ఒకటి చదివిన అంటే ఆనందం గురించి చెప్తాను. దీనివల్ల మీకు పుణ్యం గురించి కాదు, నాకు పర్సనల్గా విశ్వరూప సందర్శన యోగం అదొక రకమైన ఆనందాన్ని, మీకు తెలియని ఒక అనుభూతిని ఇస్తుంది. సో తర్వాత కలుసుకుందాం. తర్వాత సంచికలో శుభం భూయాత్. జయం.